అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలంలో గల సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనున్న కారణముచే ఈరోజు 16 మంది ఎంపీటీసీలకు 25 మంది సర్పంచులకు అధికారులకు సన్మాన సత్కారములు సాలువాతో సర్వసభ్య సమావేశంలో ఘనంగా సత్కరించారు। ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ చంద్రశేఖర్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ దత్తడు సీతబాబు, తహసీల్దార్ తిరుమల బాబు, జెడ్పీటీసీ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు ఆధ్వర్యంలో జరిగింది। అందులో 56 లక్షలు కలెక్షన్ అయింది సార్। అంటే 72 లక్షలు కలెక్షన్ చేస్తున్నారు। మిగిలిన 25 లక్షలు ట్యాక్సెస్ కావాల్సింది। అట్ ద సేమ్ టైం నాన్ ట్యాక్సెస్ ఏదైనా షాప్లో లైసెన్స్ ఉన్నాయో అది 3 లక్షల వరకు మనం వసూలు చేయాల్సి ఉంటుంది। అంటే 1,50,000 కలెక్షన్ అయింది, 1,50,000 కలెక్షన్ కావాల్సి ఉంటుంది। మనకి 15 లేక యాక్చువల్గా 15 తేదీలకే గవర్నమెంట్ అక్కడ కంప్లీట్ చేయమని చెప్పారు కనుక సర్పంచ్కి ఆల్రెడీ సెకండ్స్ నేను గ్రామాల్లో ట్యాక్స్ చేస్తున్నాం। ఇది స్థానిక సంస్థలకి వచ్చి వేరే గవర్నమెంట్ రిలేటెడ్ కాదు, మన స్థానిక సంస్థలకి మన యొక్క నిధులు మనం హోమ్ రిసోర్సెస్ మనం డెవలప్ చేసుకోవాలి, మన పంచాయతీ నిధులలో రావాలి। మొన్న 10,000 అలవాటుగా మారాల ఉద్దేశంతో సన్న పంచాయతీలో ఆన్లైన్ పేమెంట్ విధానంలో గవర్నమెంట్ చెప్పింది కాబట్టి ప్రజాప్రతినిధులందరూ కూడా అందులో కొద్దిగా అవగాహన కల్పించాలి। ఎక్కువగా మనకి బాగానే 70% ఉంది, మనకు మనం 20% 28% స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా మనకి ఇచ్చున్నారు। అది గతంలో తీర్చడానికి మనం ఈ వాటర్ లిస్ట్ పెట్టేసినట్టు మనం ఓవరాల్గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కనుక గ్రామాల్లో మన ప్రజాప్రతినిధులు అలాగే మరి మట్టి తీసుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్। ఎక్కడున్న వాళ్ళు ఓన్లీ ఎప్పుడు బయట తీసుకున్న వాళ్ళు కట్టాలి, వాళ్ళ మీద కంట్రోల్ కావాలండి। సార్ ఇప్పుడు నా పొలంలో నేను తీసుకుంటాను సార్, దాన్ని మళ్ళీ కూడా పట్టుకుని ఖర్చు పెట్టి ఉత్పత్తి చేస్తారంటే మీరు ఏ కమ్యూనిటీ తీసుకోవాలంటే అర్థం ఉందండి, మళ్ళీ కూడా దానికి ఏ సంబంధం సార్? నాది పనులు తెలుసుకోవాలి కాబట్టి ఎవరితో అవసరం ఉంది, ఏదైనా తప్పుకోవడానికో లేకపోతే పని చేసుకోవడానికో అడుగుతారు। నాకు గమనించి చేసుకోలేక వాడు నా మళ్ళీ తీసుకోవడానికి తెలిసి చెప్తారు। అంటే మైండ్ కూడా ఉంటే వాళ్ళు ఒకసారి అందరికీ సన్మానం చేయాలని మనమంటున్నాం। ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుకుంటున్నాను। తెలుగుదేశం నాయకులు మన కాశీనాయుడు గారు కూడా గవర్నమెంట్ బిల్లుకి సంబంధించి 50 కోట్ల ఆల్రెడీ మనకి ఎంపీ వాస్ ఇవ్వడం జరిగిందండి। ఎంఆర్ఆర్స్ ఎస్టీ వాస్ అది లేకపోతే జరిగింది అది కట్టాలి। అది జిల్లాలో కొంచెం ప్రాబ్లంగా ఉంది।